శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం మే 14, 2025 బుధవారం. విదియ రాత్రి 2:27 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 11:45 వరకు. వర్జం సాయంత్రం 5:54 నుండి 7:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:31 వరకు. శుభ సమయం ఉదయం 9:10 నుండి 9:40 వరకు. మరలా సాయంత్రం 4:20 నుండి 5:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. గణపతి అష్టోత్తరం చదవండి. జిల్లేడు గణపతిని ఇంట్లో ఉంచి పూజించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృషభ రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. మిథున రాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు. రుణబాధలు ఎదురై చికాకులు పెడతాయి. బంధువుల కలయిక. సింహరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. కన్యారాశి. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. తులారాశి. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో అసంతృప్తి పెరుగుతుంది. ధనస్సు రాశి. కుటుంబంలో ఏర్పడే సమస్యలు కొంతవరకు తీరుతాయి. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. మకర రాశి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు సేకరణ. కుంభరాశి. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఆటుపోటులు తొలగుతాయి. మీనరాశి. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నమస్కారం.